ఊరంతా సుట్టాలే గాని గంజి పోసే గతి లేదన్నట్టు అదేందో ఏమో అందరికీ అన్నం పెట్టేటోళ్ళకే ఎక్కలేని కష్టాలు వచ్చి పడుతుంటాయి. గదే అన్నదాతల గురించి చెప్తున్నా. నెల దినాల సంధి వడ్లు కొంటలేరు, మక్కలు కొంటలేరని శాన దిక్కులల్ల రైతన్నలు రోడ్డెక్కిండ్లు. లారీలుంటే సంచులుంటలేవు, సంచులుంటే లారీలుంటలేవు. అందుకే ఇట్లయితే కాదని ఆఖరికి సీఎం సారే రంగంలోకి దిగిండు. మరిగా ఏమన్నాడో చూద్దాం పాండ్లి. బత్తాలు ఎత్తుతూనే ఉండాలి, బండ్లు కాదులుతూనే ఉండాలి, రైతుల ఖాతాలలో పైసలు పడుతూనే ఉండాలి, కళ్ళాలన్నీ ఖాళీ కావాల్సిందే అన్నట్టు ఆఫీసర్లకు గట్టిగా చెప్పిండట సీఎం సారు. నెల దినాల సంది గింజలు కొట్టలేరని అన్నదాతలు ఎక్కడికక్కడ రోడ్డెక్కి లొల్లులు ఎత్తాండ్రు. ఎగసి పార్టీ వాళ్ళు సుత సర్కారోళ్ళ మీద ఎత్తెత్తి పోస్తుండ్రు. అందుకే మంగళవారం పొద్దుగాల వేరే పని ఏం పెట్టుకోకుండా గింజలు కొనే పంచాదే ముంగటేసుకుంటూ ముఖ్యమంత్రి. యాళ్లకు గింజలు కొని రైతులకు పైసలు ఇయ్యనికే కూడా సీఎం సారు కూర్చొని చెప్పాలి నానే. ఆఫీసర్లకు నెరి గంత లాభరవ పనికిరాదన్నట్టు గర్వైండట పెద్దసారు. సంచులు, అమాలీలు, లారీలు అన్ని అందుబాటులో ఉంచాలే, కాంట్రాక్టర్ లెవెల్ ఏకతక్క మాట్లాడితే క్రిమినల్ కేసులు పెట్టుండ్రి అన్నట్టు కూడా చెప్పిండట. అంతేకాదు, గోదాములు లేకపోతే ఫంక్షన్ హాల్లో, రైతు బజార్లో ఎక్కడో కాడ మాట్లాడుకొని గింజలు అక్కడ నిల్వ చేసుకొని అన్నట్టు కూడా చెప్పిండట. తాలు తరువు అనుకుంటా నెత్తిమాసిన దళారులు తప్పుడు లెక్కలు చేస్తే మాత్రం ఆఫీసర్లే వాళ్ళకు బుద్ధి చెప్పాలి అన్నాడట ముఖ్యమంత్రి. అన్నిటికీ మించి మక్కలు ఎక్కువగా వండే జిల్లాల్లో కలెక్టర్లు ఇంత రువ్వడిగా పనిచేయాలని చెప్పిండట. ప్రతి ఐకేపీ సెంటర్ కాడ, ప్రతి రైసు మిల్లు కాడ ఓ అధికారిని పెట్టాలని కూడా చెప్పిండట. రైతులకు గోస లేకుండా చూడాలి అన్నట్టు మాట్లాడినట సీఎం సారు. ఇక అదట్లుంటే ఇంకో దిక్కు ఎగసి పార్టీ వాళ్ళు తాపకో కాడ కళ్ళాల కాడికి పోయి రైతులతోని మాట ముచ్చట్లు చేసి సర్కారు మీదకి బాణాలు వేస్తుండ్రు. మరిగా చూడాలి సీఎం సార్ చెప్పినాక నాన్న ఆఫీసర్లు రువ్వడి పెంచుతారో లేదో. ఓ దిక్కు క్వాంటమ్ వాలీ, ఇంకో దిక్కు ఐకానిక్ టవర్లు, అటు సర్కారోళ్ళ ఆఫీసులు, ఇటు పెద్ద పెద్ద యూనివర్సిటీలు. ఆంధ్రుల రాజధాని అమరావతిని ఏక్ సేక్ అన్నట్టు తయారు చేస్తున్నారు సర్కారోళ్ళు. ఈ రెండేళ్లల్లా రాజధానికి ఓ రూపు తీసుకురావాలని గట్టి అనే తిప్పలు పడుతున్నారు. ఇక చూడుండ్రి, అమరావతిలా లీడర్ సాబుల కోసం కడుతున్న ఇండ్లన్నీ తయారైనాయట. చూడర్రి, అంతరాల మీద అంతరాలు లేపిండ్రు పెద్ద పెద్ద భవంతులు. బయటికెంచేనా లోపల చూపియరా అనుకునేరు. పాండ్రి మంత్రి సారి అట్ట పోదాం. ఆ బొర కొడుకు లోపల కూడా దగదగ మెరిచిపోతున్నాయి కదా ఇండ్లు. లచ్చ ఎక్కువైనా మాయ గాని తక్కువ కావద్దు అన్నట్టే కట్టిస్తాండ్రు. అవు గాని గీ ఇండ్లన్నీ వాళ్ళ కోసం కట్టిస్తారు అనుకుంటాండ్రు, లీడర్ సాబుల కోసం. ఏపీ రాజధాని అమరావతిలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉండనికే సర్కారు వాళ్ళు కట్టిస్తున్న ఇండ్లు ఇవి. చూస్తుంటేనే తెలుస్తుంది కదా, కట్టుడు పని మొత్తం ఓడిచినట్టేనట. ఓటి ఓటి చిన్న చిన్న పనులే మిగిలినాయట. జల్దిగానే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కొత్త ఇండ్లలో పాలు పొంగే పోతుర్రా అన్నట్టు. ఇక లీడర్ల ఇండ్ల ముచ్చట అట్లుంటే అమరావతి కోసం భూములు ఇచ్చిన రైతులకు కూడా ప్లాట్లు ఇస్తామన్నారుగా సర్కారు వాళ్ళు. దాని మీద మంత్రి సార్ ఏమన్నాడంటే 70,824 ప్లాట్లు రైతులకు అలాట్ చేస్తే అందులో 63,295 రిజిస్ట్రేషన్ చేశాం. ఇంకా చేయాల్సింది 7,529 ఇంక్లూడింగ్ రెసిడెన్షియల్ అండ్ కమర్షియల్. రోజు రిజిస్ట్రేషన్ జరుగుతుంది, వాళ్ళు వచ్చి చేయించుకోవాలి. వాళ్ళు కూడా చేసుకుంటా ఉంటున్నారు. మన యొక్క సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో వెబ్సైట్, దాంట్లో అన్నీ క్లియర్గా ఉన్నాయి. ఎవరికి ఏ ప్లాట్ అలాట్ చేసాం, పేరు, డీట్, ఎవ్రీథింగ్ ఉన్నాయి. కాబట్టి నేను ఎవరైతే ఏదో ఒకటి బురజల్లాలనే వాళ్ళు బురజల్లతో ఆపుకుంటే మంచిది. ఇలాంటి ప్రజలు క్షమించరు కాదన్నట్టు. భూములు ఇచ్చిన రైతులందరికీ ప్లాట్లు ఇచ్చినాం, కాకపోతే కోర్టు కేసులు చేయబట్టి కొంతమంది రిజిస్ట్రేషన్లు వేసుకుంటలేరు అన్నట్టు చెప్పుకొచ్చిండు మంత్రి సారు. ఇక అటు గ్రూప్ 1, గ్రూప్ 2 ఆఫీసర్లకు ఇచ్చే ఇండ్లు కూడా కట్టుడు పని మొత్తం పురాగా ఒడిసిందట. మొత్తానికి అమరావతి పనులు చకచక నడుస్తున్నాయి. సోమవారమే సీఎం సారు ఢిల్లీకి పోయి రాజధానికి పైసల సాయం ఇంగింత పెంచమని అడిగిండు. దానికి సెంటర్ వాళ్ళు కూడా సాయి అన్నట్టే ఉన్నారట. అంత చూస్తుంటే అన్నమాట ప్రకారం 2 ఏండ్లలో ఓ రూపు తీసుకొచ్చేటట్టే ఉన్నారు కదా అనుకుంటారా అందరూ. ఒక దేశాన్ని నాశనం చెయ్యాలంటే పెద్ద పెద్ద బాంబులేసే అవసరం లేదు, యుద్ధానికి పోయే అవసరమూ లేదు. అన్ని పరీక్షలల్లా విద్యార్థులను చూసి రాసేటట్టు, కాపీ కొట్టేటట్టు చేస్తే చాలట. అంటే చూసిరాత పరీక్షతోని పాస్ అయిన డాక్టర్లు, ఇంజనీర్లు, ఆఫీసర్లు ఉద్యోగాలు చేస్తే వచ్చిరాని పనితోని వాళ్ళే దేశాన్ని నాశనం చేస్తారన్నట్టు. గీ ముచ్చట ఇప్పుడెందుకు చెప్తున్నామంటే ఇగో గిందుకు. చదువుకునే తెలివి ఉంటే చదువుకోవాలి, లేకపోతే అప్పుడు దాకా ఏదో పని చేసుకొని బతకాలే. కానీ చూసి రాసి పరీక్షలు పాస్ అయితే ఏంటిది అన్నట్టు. అది కూడా డాక్టర్ చదువుకొని రాసే పరీక్షలలో చూసి రాతలు నడిచినాయట. మొన్న మే 3వ తారీఖున దేశం అంతా నీటి పరీక్ష పెట్టిండ్రు కదా. దాంట్లో రాజస్థాన్ రాష్ట్రంలో కొంతమంది నియతి లేకుండా పరీక్ష పేపర్ లీక్ చేసిండ్రట.
కెమిస్ట్రీ పరీక్ష పేపర్ 2 రోజుల ముందే బయటకు వచ్చిందట. అందుకే మొత్తానికే పరీక్షను రద్దు చేసిండ్రు ఆఫీసర్లు. మళ్ళీ కొత్త ముహూర్తం పెడతారట, ఆయాల మళ్ళీ పరీక్షలు పెడతారట. ఇదివరకు పరీక్ష రాసిన వాళ్ళు మళ్ళీ ఫీజులు కట్టే అవసరం ఏం లేదట. అంతేకాదు పేపర్ ఎట్లా లీక్ అయింది ఏం కథ అనే దాని మీద సిబిఐ ఆఫీసర్లతో కార్యవాహీ చేపిస్తుండ్రట. ఇక నీటి పరీక్ష రద్దయిందని తెలిసేటాలకు దేశం అంతా ఇప్పుడు బొబ్బ అవుతుంది. సెంటర్ సర్కార్ వాళ్ళకు పరీక్షలు పెట్టే శాతం అయితే లేదని ఏగస్ పార్టీ వాళ్ళు ఎత్తెత్తిపోతాండ్రు. 22 లక్షల మంది తిప్పల పడి పరీక్ష రాసిండ్రు. వాళ్ళ కష్టం అంతా బూడిదల పోసిన పన్నీర్ లెక్క అయిందని రాహుల్ సార్ కామెంట్ రాసిండు. గిట్టనే తెలంగాణ కాంగ్రెస్ లీడర్లు కారు పార్టీ వాళ్ళు సెంటర్ వాళ్ళను గట్టిగానే ఆర్చుకుంటాండ్రు. కానీ ఏం మనసులో అన్నట్టు పరీక్షలలో చూసి రాసి వాళ్ళే రేపు డాక్టర్లు అయితే పబ్లిక్ పానాలు ఏం కావాలి అని కోపానికి వస్తుండ్రు ఇప్పుడు పబ్లిక్ అంతా. మరి పరీక్షలు మళ్ళీ ఎప్పుడు పెడతారో ఏమో గానీ అయిపోయిందిరా దేవుడా అనుకుంటే పొలగాన్లంతా ఇప్పుడు మళ్ళా పుస్తకాలు ముంగటేసుకొని కూకునే కథ అవుతుంది. సీఎం రేవంత్ సారు ఢిల్లీకి పోయినప్పుడల్లా కొత్త మంత్రి పోస్టుల మీద ముచ్చట్లీనొస్తుంటాయి. ఈసారి పంచుడు పక్క, ఈసారి పంచాయతీ కోసెళ్ళినట్టే అన్నట్టు మాట్లాడుతుంటారు చాలా మంది. కానీ ఇప్పటికీ కూడా కాబోయే కొత్త మంత్రులు ఎవల్లో ఎవరికి తెలియదు. అయితే ఇప్పుడున్నోళ్ళు సరిపోరన్నట్టు మంత్రి రేసులా ఇంకో లీడర్ సాబ్ పేరు కూడా ఈనొస్తుంది. చూడుండ్రి ఎవలో. అడగకపోతే అమ్మాయిన పెట్టదు, అందుకే అడిగి సాధించుకోవాలి అంటుంటారు. ఇప్పుడు ముచ్చటేంటిదంటే ఎమ్మెల్సీ కోదండరాం సార్ పార్టీ తెలంగాణ జనసమితి 4వ ప్లీనరీ మీటింగు పట్నంలో జోరుగా చేసిండ్రు. ఉన్న కాడికాయ లీడర్లంతా పాలపీట రంగు జెండాలు పట్టుకొని పొట్టు వచ్చిండ్రు. జెండెగిరేసిండ్రు, తీరొక్క ముచ్చట్లు చెప్పిండ్రు. అయితే ముచ్చట్లల్లో ముచ్చట కోదండరాం సార్కు మంత్రి పోస్ట్ ఇవ్వాల్సిందే అన్నట్టు డిమాండ్ చేసిండ్రట జనసమితి లీడర్లు. ఇయ్యమని అడుగుడే కాదు, ఇచ్చేటట్టు సర్కారు మీద ఒత్తిడి తీసుకొస్తారట. పెద్ద ముచ్చట ఏంటిదంటే తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేనోళ్ళు మంత్రులు గాంగలేంది కోదండరాం సార్కు మంత్రి పోస్ట్ ఇస్తే ఏమైతుంది అని ప్రశ్నిస్తాండ్రు జనసమితి లీడర్లు. నేను ముఖ్యమంత్రిని ఒకటే కోరుకుంటున్నా, ప్రజాస్వామిక పాలన అందించడం అనంటే నీ పాలనలో నీ యొక్క క్యాబినెట్లో ప్రొఫెసర్ కోదండరాం గారు ఒక మేధావి, ఒక విద్యాశాఖ మంత్రిగా ఉంటే బాగుంటుంది. మీరు కోరుకున్న, మీరు అనుకున్న మీ ఆలోచన, మీ అభిప్రాయాన్ని ముందుకు తీసుకుపోవడానికి ప్రొఫెసర్ కోదండరాం ఒక సామాజిక స్పృహ, ఒక బాధ్యత, నాయకులను ఒక విద్యాశాఖ మంత్రిగా ఏర్పాటు చేసుకుంటే బాగుంటుందని. అయితే ఇదివరకోసారి మంత్రి పోస్టు గురించి అడిగితే చెయ్యి పార్టీ వాళ్ళు అసలు ఆమె ఏమి ఇయ్యలేదు అన్నట్టు సిటిచాటు ముచ్చట్లలో చెప్పుకొచ్చిండు ప్రొఫెసర్ సారు. అయితే మళ్ళీ ఇప్పుడు ప్లీనరీ మీటింగ్లో జనసమితి లీడర్లు మంత్రి పోస్టు ముచ్చటేలా తీసిండ్రు. మరిగా మంత్రి పోస్టు కావాలనే కోరిక సారు మనసులనే ఉన్నదో లేకపోతే పార్టీ లీడర్లే కోరుకుంటారో అని మాట్లాడుకుంటుర్రు పబ్లిక్. ఓవేళ పోస్టు కావాలి అనేదే కరంగ ముచ్చటైతే మాత్రం పదవులు పంచే టైంలో పంచాదులు అవ్వడు ఖాయం అనుకుంటారు ఇంతమంది. చూడాలి మరిగా ఏమవుతుందో. అటుదండ్లాడంగా ఇటుదండ్లాడంగా తీపలన్నీ బాచినాయి. తమిళనాడులా కొత్త ప్రభుత్వం వచ్చింది. కొత్త సీఎం ప్రమాణం చేసిండు, కుర్చీలకెక్కిండు. ఇక ఉంది కేరళంలా, ఆడ సీఎం పంచాయతీ ముంగట పడతలేదు, వెనకకు పోతలేదు. అందరేమో గాని ఇవాళ ఈ రాష్ట్రంలో సీఎం సారు ప్రమాణ స్వీకారం చేసిండట. గాయన ఎవ్వళ్ళు కార్యం ఎట్టెట్లు నడిచిందనేటిదంతా అరుచుకొనొద్దాం పాండ్లిపోయి. মই শ্ৰী হিমন্ত বিশ্ব শৰ্মা ঈশ্বৰৰ নামত শপত লওঁ যে বিধিৰ দ্বাৰা স্থাপিত ভাৰতৰ সংবিধানৰ প্ৰতি মই రైట్. రెండోపాలి కూడా అస్సాం రాష్ట్రానికి ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ సారే కానాపారాలున్న వెటర్నరీ కాలేజీ గ్రౌండ్ లో అక్కడి గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య సారే దగ్గరుండి ప్రమాణం చేయించింది సార్తోని. ఈ కార్యానికి పెద్ద సుడ్డం లెక్కన ప్రధాని మోదీ సారు ఇంతమంది ఢిల్లీ పువ్వు పార్టీ పెద్ద మనుషులు వచ్చారు కూడా. প্ৰকৃত বিশ্বাস আৰু আনুগত্য পোষণ কৰিম। মই ভাৰতৰ সাৰ্বভৌমত্ব আৰু অখণ্ডতা অক্ষুণ্ণ ৰাখিম। মই অসমৰ মুখ্যমন্ত্ৰী হিচাপে মোৰ কৰ্তব্য বিশ্বস্ততাৰে అస్సాంలో వరుస పెట్టి రెండోపాలి సార్ సీఎం అవుడు. గమ్మతేందంటే కాంగ్రెస్ పార్టీకేంచి కాకుండా ఇంకొక పార్టీకేంచి వరుసగా రెండోపాలి సీఎం అయిన మొదటి సీఎం ఈయనే. ఈ నడమైన 5 రాష్ట్రాల ఓట్లలో అస్సాం కూడా ఒకటి. ఈ పార్టీ కూడా కమలం పార్టీ గెలిస్తే పోయిన 5 ఏళ్లు పాలన మంచిగా చేసిండని ఈసారి కూడా హిమంత సార్లే సీఎం కుర్చీలకి ఎక్కించిందన్నట్టు ఢిల్లీ పువ్వు పార్టీ అధిష్టానం. మొత్తం 126 మంది ఎమ్మెల్యేలుంటే ఎన్డీఏ తరపుకించి పోటీ చేసి 102 మంది ఎమ్మెల్యేలు అయ్యారు. అట్ట మల్లోపాలి అధికారంలోకి వచ్చేది అన్నట్టు. ఇక చూడాలి ఈ 5 ఏళ్ళ పాలన ఎట్ట నడుస్తుందో అనేది ముంగటి పొడుగుతా.
సినిమా అయిపోయింది, శుభం కార్డు పడ్డదని అనుకున్నాం గాని అబ్బో అప్పుడే సెకండ్ పార్ట్ స్టార్ట్ చేసిండ్రు తమిళ లీడర్లు. దళపతి విజయ్ ముఖ్యమంత్రి సీట్ల కూకున్నాక కూడా తమిళ గడ్డ మీద రాజకీయాలు సల్లబడతలేవు, రోజుకో మలుపు తిరుగుతున్నాయి. అన్నిటికి మించి సీఎం విజయ్ తన మార్కు చూపిస్తుండు. దళపతి విజయ్ సీఎం సీట్ల కూకునుడితోనే అయిపోలేదు తమిళ సినిమా. ఇప్పుడు రెండో భాగం కూడా యమరంజుగా నడుస్తుంది. రోజుకో మలుపు తిరుగుతుంది తమిళ రాజకీయం. గా అన్నడీఎంకే పార్టీలో ఎమ్మెల్యేలు రెండు దిక్కులు అయ్యిండ్రు. కొంతమంది పళనిస్వామి దిక్కే ఉంటాం అని అంటే ఇంతమంది సీద పోయి సీఎం విజయ్ను కలిసిండ్రు. దగ్గర 20-30 మంది అన్నాడీఎంకే పార్టీ ఎమ్మెల్యేలు టీవీకే పార్టీకి మద్దతు ఎన్నిక తయారైనరాట. బుధవారం తమిళనాడు అసెంబ్లీలో టీవీకే పార్టీ బలగం చూపించే కార్యం ఉన్నది. కరెక్ట్ టైంలో అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు పోయి విజయ్ను కలిసిండ్రు. ఇక అట్లుంటే ముఖ్యమంత్రి సీట్లు కూకున్నాక తాపకో కొత్త ఎగురం చేస్తాడు విజయ్. బడులు, కాలేజీలు, దేవుని గుళ్ళు, బస్టాండ్లకు 500 మీటర్ల దూరంలోపున్న బ్రాంతి షాపులన్నింటినీ మూసేయాలని ఆర్డర్లు వేసిండు. విజయ్ మంచి నిర్ణయం తీసుకున్నాడని తారీఫ్ చేస్తుండ్రు పబ్లిక్. ఇంకో ముచ్చటేంటిదంటే విజయ్ ముఖ్యమంత్రి సీట్లు కూకున్నాక తమిళనాడు సీఎం ఆఫీసు సోషల్ మీడియా అకౌంట్లకు ఫాలోవర్లు పొట్టు పెరిగినరు. అదివరకు సీఎంఓ ఎక్స్ ఖాతాకు 4 లక్షల మంది ఫాలోవర్లు ఉంటే ఇప్పుడు 20 లక్షల మంది దాటిపోయినరు. అటు ఇన్స్టాగ్రామ్లో చూస్తే ఇదివరకు 4 లక్షల మంది ఫాలోవర్లు ఉంటే ఇప్పుడు 15 లక్షల మంది దాటిపోయినరు. సీఎం సీట్లు కూకున్న విజయ్ ఎప్పుడు ఎసోంటి నిర్ణయం చేస్తాడా అని ఎదురు చూస్తాండ్రు అందరూ. అయితే అన్నిటికి మించి అసలే ట్విస్టుల మీద ట్విస్టులు ఇస్తాండ్రు తమిళ లీడర్లు. ఈసోంటి యాలల్లో బుధవారం అసెంబ్లీలో టీవీకే బల నిరూపణ ఎట్టట నడుతుందో ఏమైతుందో చూడాలి. పొద్దుగాల ఇంటికాడికెంచి మా అవ్వ ఫోన్ చేసింది. అవునే పిల్ల, చిట్టి పైసలు ఎత్తుకున్నా, అటుతోని అద్దతులం బంగారం కొందామనుకుంటున్నా, కొందునా వద్దా అని అడుగుతాంది. కొంటే కొనరాదే, నన్నేటికి అడుగుతున్నావనంటే, అయ్యో మొన్న పెద్ద సార్ వచ్చి బంగారం కొనొద్దని చెప్పిపాయి కదా, అందుకే అడుగుతున్నా అని అస్సలు ముచ్చట చెప్పింది. ఒక్క మా అవ్వనే కాదు, చాలా మంది గిట్లనే ఆలోచన చేస్తుండ్రట. అందుకే ఇగో బంగారం దంద ఏస్ట్రోళ్లకు బుగులు చుట్టుకున్నది. ఇప్పుడు కరువు అంటే కప్పకు కోపం, ఇడువు అంటే పాముకు కోపం అన్నట్టు మోదీ సారు పబ్లిక్ కు బంగారం కొనకుండ్రి అని చెప్పేటాలకు బంగారం దంద చేసేటోళ్లకు బుగులు చుట్టుకున్నదట. పబ్లిక్ కు బంగారం కొనుడు బంద్ చేస్తే మరిగా మేమేం కావాలి సారు అని అడుగుతాండ్రు వాళ్ళు. అడుగుడే కాదు, బంగారం దంద చేసేటోళ్ళ సంఘం లీడర్లు సారును కలవాలని కూడా సూచిండ్రాట. అయితే ఇప్పటి పూర్తికి కొనొద్దని చెప్పినాం కానీ ఎప్పటికి కొనొద్దని చెప్పలేదు కదా అంటారు పువ్వు పార్టీ వాళ్ళు. దేశానికి తిప్పలవుతున్నది అన్నప్పుడు మరిగా ఏ సర్కారు వాళ్ళైనా గట్టనే ఆలోచిస్తారు అన్నట్టు మాట్లాడుతాండ్రు. ఇంకో ముచ్చట ఏంటిదంటే బంగారం కొనొద్దని సర్కారు వాళ్ళు చెప్పుడు ఇదేం కొత్త కాదట. అప్పట్లో 1967లో ఇందిరమ్మ రాజ్యంలో కూడా గిట్లనే రూపాయి విలువ పాతాళానికి పడిపోయిందట. అప్పుడు కూడా ఇట్లనే పబ్లిక్ బంగారం కొనుడు బంద్ పెట్టురని చెప్పిందట ఇందిరమ్మ. చెప్పుడే కాదు, గోల్డ్ కంట్రోల్ ఆర్డర్ కూడా తీసుకొచ్చిందట. అప్పుడైతే ఇంకా ఆర్డర్లు వేసిండ్రు. ఇప్పుడు మోదీ సార్ నోటి మాటతోనే చెప్పిండు అని అంటుర్రు కాషాయ లీడర్లు. ఎగస్ పార్టీల మీద గరం అవుతుండ్రు. ఇక బంగారం మీద మనోళ్లకు మక్కువ ఎక్కువనే గాని దేశమా బంగారమా అంటే దేశానికే ఓటేయాలి కదా అన్నట్టు మాట్లాడుతుండ్రు చాలా మంది. బంగారం మన దగ్గర తయారయ్యేది కాదాయే, బయటి దేశాల నుంచి కొనాలి, దానికి డాలర్లలోనే బిల్లులు కట్టాలి. అట్లయ్యా మన రూపాయి విలువ తగ్గుతాందట. మరి ఎట్టెట్ట చేస్తారో ఏమవుతుందో గానీ దేశం అంతా ఇప్పుడు బంగారం ముచ్చట్లే నడుస్తున్నాయి. నకిలీ ఉప్పు, నకిలీ పప్పు, నకిలీ నూనెలు, నకిలీ అల్లం, నకిలీ షాయి పత్తా, నకిలీ పాలు, నకిలీ బిస్కెట్లు, నకిలీ చాక్లెట్లు. ఒకటా రెండా ఇంట్లో వాడుకునేటి సగులం నకిలీ సర్కే. ఇది చాలదన్నట్లు పోరలు తాగేటి పాలు, తినేటి తిండి అన్నీ నకిలీ నకిలీ నకిలీ. సరుకులు సౌదలే కాదు, ఇగో ఇవి కూడా నకిలీ అయినా. ఇప్పుడు నమ్మినాన పోస్తే పుచ్చిబుర్రలైనాయట. అగో అట్టనే ఉంది ఇప్పుడు శ్రీ సత్యసాయి జిల్లా కదిరి మండలం ముత్యాల చెరువు అనేటి ఊరి రైతుల పరిస్థితి. పాపం ఇంతకు ముచ్చటేందంటారా? నేను చెప్పుడు కాదు కానీ ఈ కాక చెప్తుండేనోలే. ఇక చెప్పరాయే కాక, నీకు వచ్చిన కష్టం ఏందో. నాకు పాస్బుక్ దొంగ పాస్బుక్లు చేపించి 1,00,000 రూపాయలు తీసుకున్నారు. లక్ష్మీ నాయక్ కొడుకు పేరు వచ్చి రమణ నాయక్, రవి నాయక్, శివ నాయక్, వాళ్ళందరూ కలిసి 1,00,000 తీసుకొని దొంగ పాస్బుక్లు చేపించినారు. ఇంతవరకు వాళ్ళు ఏం పట్టించుకోలేదు. అమౌంట్ చేసినారు. ఏం లెక్క వెనకిందంటే నువ్వు కేసు పెట్టుకోపో, ఏం చేసుకోపో, చాదీ చేసుకోపో అని చెప్తాంటే ఏదో నేను ఎవరో దగ్గర పెట్టుకుని ఇట్లా చేసుకుంటాను. పోయిన పాత సర్కారులు పేదోళ్లకు సర్కారు భూమిని తలాయింత పంచితే భూమిని పట్టా చేపిస్తామని లచ్చ వసూలు చేసేలాట. పాస్ పుస్తకాలు చేతుల్లో పెట్టిలాట. కట్ చేస్తే నకిలీ పట్టాలు, నకిలీ పాస్ పుస్తకాలు. అవన్నీ బ్యాంకులో అప్పు తీసుకున్నానికి రైతులు పోతే అసలు గుట్టు బయట పడ్డది అన్నట్టు. నకిలీ పట్టా పాస్ బుక్ల మీద రుణాలు ఇయ్యాలి కదా మరి. అందుకే
అందుకనే ఇగో ఇట్లా రోడ్డున పడ్డంత పని అయింది పాపం రైతులకు. మరి చూడాలే గీళ్ళకి ఎటువంటి న్యాయం చేస్తారో అక్కడ రెవెన్యూ అధికారులు గాని సుశీల అనుల్లా ఎంత పని చేసిరో బద్మాషి గాన్లు. దేవుడు కరుణించిన పూజారి వరం ఇయ్యడంటే ఇదే కావచ్చు అనుకుంటూ ఇప్పటికి ముచ్చటరికైనా అక్కడి జనాలు. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్య కావ్యం. అమ్మో నాకు మొత్తం రాదు గాని రాత్రిల్లి ఏమన్నా భయం అయినట్టు అనిపిస్తే అందరు ఇట్లనే దలుచుకుంటారు అంజన్నను. చిన్న పిల్లగాండ్లకు చీడపీడలు దలగకుండా మెడల అంజన్న బిల్లలు కడతారు అమ్మా నాయనలు. అంజన్న పేరు దలుచుకుంటే పెయ్యులున్న భయం అంత పోతుందని నమ్మికం. ఆగో అసొంటి అంజన్న పుట్టినరోజు ఇయ్యాల. గా పండుగ ఎక్కడెక్కడ ఎట్టెట్లయిందో అరుసుకొనొద్దాం పాండ్లి. కొండగట్ట అంజన్నకు కోటి మొక్కులు. ఎటు చూడు సావులే. ఇరుముళ్ళు నెత్తిన పెట్టుకొని అంజన్న పాటలు పాడుకుంటా భజనలు చేసుకుంటా అంజన్నను తలుసుకుంటా కొండగట్టుకు వచ్చారు భక్తులు. ఇరుముళ్ళు నెత్తిన పెట్టుకొని అంజన్నను దర్శనం చేసుకున్నాక ఇరుముళ్ళు చెల్లించుకున్నారు అంజన్న మాలలు వేసుకున్న సాములు. అటంక గుండంలో తానాలు చేసి మొక్కులు పెట్టుకున్నారు గీ తీరుగా. మాలలు తీసి దీక్షలు ఇడిచిరు సాములు. ఒక కొండగట్టులనే కాదు అన్ని హనుమాన్ గుళ్ళ కాడ పూజలు అభిషేకాలు భజనలు కీర్తనలు అంజన్న పాటలు పాదయాత్రలు చేసుడు మోకాళ్ళ మీద నడుచుడు. అబ్బో చూసేతందుకు 2 కళ్ళు చాలలేదంటే నమ్మురి. అటు ఏపీలో కూడా అంజన్న గుళ్ళని కిక్కిల్చినాయి. రాయలసీమ జిల్లాలనే బగ్గ పేరున్న కడప జిల్లా చక్రాయపేట మండలంలో ఉన్న గండి వీరాంజనేయ స్వామి గుళ్ళ కూడా కాల్పేట సందు లేదు. అంజన్న భక్తులతో కిక్కిల్చింది అనుకో రాదురి. తిరుమల కొండకేంచి వచ్చిన పెద్దయ్య వార్లు మూల విరాట్ను ముద్దుగా జింగారించి పెద్ద పూజలు చేసిరు. నెల్లూరు జిల్లా కల్వాయి మండలం కుల్లూరులున్న అభయ ఆంజనేయ స్వామికి 108 కలశాలతోని పాలాభిషేకం చేస్తే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 33 అడుగుల శ్రీ అభయాంజనేయ స్వామి విగ్రహానికి 600 లీటర్ల పాలతోని అభిషేకం చేసిరు భక్తులు. గిట్లా ఆటలు పాటలు భజనలు కీర్తనలు పూజలు అభిషేకాలతోని మా భక్తిగా కొలుసుకున్నారు భక్తులు అంజన్నను. కొంతమంది దొంగల పనితనం చూస్తే అనిపిస్తదుల్లా సినిమాలల్లో చూసి దొంగతనాలు చేసి నేర్చుకున్నారో లేకుంటే బయట దొంగల్ని చూసి సినిమాలల్లో సీన్లు పెడతారో తెలియదు గాని కొన్ని దొంగతనాలు చూస్తే కమ్సే కమ్ సినిమాలల్లో చూసినట్టే అనిపిస్తదుల్లా. ఆగో అసువంటిదే గీ దొంగతనం కూడా కాకుంటే. వాహ్ ఏం ప్లాన్ వేసిరా వారి. కరీంనగర్ నగల దుకాణంలో దొంగతనం ఎట్ట చేసిలో తెలిస్తే ముక్కు నేలేసుకొని 3 వద్దులు మనుషులు గారు మళ్ళా గంత తెలివితోని చేసిరు. అవు కమ్సే కమ్ జులై సినిమాలో చేసినట్టే. కర్త కర్మ క్రియ కథ స్క్రీన్ ప్లే డైరెక్షన్ అన్ని గీడే. పేరు షాబుద్దీన్ పఠాన్. రాష్ట్రానికి ఒకని పట్టుకొచ్చిండు గుంపు చేసిండు బంగారం కొట్టుకు సూటి పెట్టిండు ఉన్న కాడికి చదువుకున్నారు అవతలికి పోయినాక పోగులేసుకున్నారు ఎవరి భాగం ఆడెత్తుకొని ఎవరి తవ్వకాడు పోయిండు. అవునంటే బంగారం కొట్ల దొంగతనం చేసిన వాళ్ళు ఎవరికి ఎవడు తెలియదాట అంతకు మునిపోకన్నా కూడా చూసుకున్నదే లేదట. ఇదంతా గీ పడాను కాని పిలానే మళ్ళా వారం రోజులకేంచి తిప్పలబడి దొంగపడవే కానీ పట్టుకుంటే గీ ముచ్చట బయట పడ్డదన్నట్టు తదిమూలను కూడా దొరకబట్టే ఎగిరం చేస్తున్నాడ పోలీసార్లు. కానీ చూడూరి ఎంత తెలివితో చేసిండో అవి తెలివి మీద మన్నువాడ. గీ బద్మాషి గాడు చేసిన పనికి కరీంనగర్ లో కంపాయే. ఇక ఊకుంటారా పోలీసు వాళ్ళు తదిమూలు కూడా దొరికేది దానిక తాతకు తలవాలు పోసుడైతే పక్క. అరుచుకోరి సార్లు మీ తరీకలా గట్టిగా అరుచుకోరి. ఇంకో పారి గిసువంటి పని చేయాలంటే ఈడే కాదు ఈయన చూసిన వాళ్ళు కూడా గజ్జును అనకాలే ఆ తరీకలు అరుచుకోరి అని మస్తు తిట్టిపోస్తున్నారు కరీంనగర్ పబ్లిక్. ఊకుంటారా మరి గిసువంటి పని చేస్తే. అరే అప్పటి నుంచి శబ్దం అనుకుంటున్నా మర్చిపోతున్నా. ఇంకొక చిన్న ముచ్చటున్నది చూసేద్దాం పాండ్లి. మడ్డలు చేయనక్కర్లేదు తాగి పోలీసు వాళ్ళకు దొరకనక్కర్లేదు దొంగతనాలు చేయకున్నా ఏం కాదు ఏ కేసుల జోలికి పోకున్నా ఏం కాదు సీదా జైలుకు పోవచ్చు. జైలు ఉండేటి ఖైదీల బాధలు ఎట్టుంటాయో తెలుసుకొని రావచ్చు. తెలుసుకుంటే కాదు అనుభవించవచ్చు కూడా. అదెట్టా అంటారా? జైల్లో శిక్షలు ఉండవు. జైలుకి వచ్చిన తర్వాత వాళ్ళు ఏం కోల్పోతారో జైలు చూపిస్తారు వాళ్ళకు. వాళ్ళు ఏం కోల్పోతారు కుటుంబ సభ్యులను కోల్పోతారు మిత్రులను కోల్పోతారు బయట సమయం కోల్పోతారు ఏమేమి కోల్పోతారో అనేది జైలు చరిత్ర చెప్తుంది. ఆ అనుభవం కామన్ మ్యాన్కు జైలు డిపార్ట్మెంట్ ఇవ్వగలిగితే అట్లీస్ట్ జైలుకి వస్తే ఇన్ని బాధలు ఉంటాయి ఇవన్నీ కోల్పోతామన్న ఆలోచన వచ్చి ఈ అనుభవం ద్వారా జైలు అనుభవం ద్వారా వాళ్ళు క్రైమ్ సైడ్ పోకుండా ఉండే అవకాశం ఉంది. కాబట్టి మా డీజీ గారు ఈ చొరవ తీసుకురండి. నేరాలు ఘోరాలు చేయొద్దు జైలుకు పోవద్దు. జైలుకు పోతే ఎటువంటి బాధలు ఉంటాయి జైలు జీవితం ఎట్టుంటది అనేది పబ్లిక్ ఎడక చెప్పేందుకు జైలు అనుభవం అనేది పేరుతోని కిరాయి జైలు పెట్టింది తెలంగాణ జైళ్ల శాఖ. కిరాయి ఎంత ఉంటదంటే 12 hours 6 AM to 6 PM 1000 రూపీస్ ఉందండి. 6 AM to నెక్స్ట్ డే 6 AM 2000 రూపీస్ ఛార్జ్. అర్థమైందా? జైలు లోపల ఎట్టుంటది
ఎట్లుంటది అనేది తెలుసుకోవాలనుకుంటారు కదా చాలా మంది. అగో అసొంటి వాళ్ళ కొరకు అన్నట్టు ఇది 12 గంటలు అయితే 1000 రూపాయలు, ఓ రోజు అంత ఉండాలనుకుంటే 2000 రూపాయలు. మళ్ళీ ఎక్కడనో కాదుల్లో మన హైదరాబాద్ పట్టణంలోనే, అది కూడా చెంచల్ కూడా జైలనే. గమ్మత్ ఏంటంటే తీరి కేసులు ఉంటాయి, తీరి శిక్షలు ఉంటాయి కదా. అగో ఆ కేసులను బట్టి లాకప్ ఇస్తారట కూడా. మామూలుగా పెద్ద జైళ్ళలో ఎన్ని రకాల ఖైదీలను పెట్టే అవకాశం ఉందో అన్ని రకాల బ్యారక్ ప్లాన్ చేస్తుంది. మామూలు బ్యారక్, ఉమెన్ బ్యారక్, సింగిల్ సెల్, డార్క్ సెల్, హై సెక్యూరిటీ సెల్, ఇట్లా అన్ని రకాల ఎక్స్పీరియన్స్ కోసం ఇక్కడ 5-6 రకాల వింగ్స్ స్టార్ట్ చేసినాం. ఫోన్ పట్టుకొని పోతాం, ఓ నాడంతా టైం పాస్ చేసి వస్తాం, ఫోటోలు దిగి సోషల్ మీడియాలో పెట్టుకుంటాం అంటే కుదరదు. మళ్ళా నేరాలు చేసి జైలుకు పోయిన ఖైదీలు ఏ తీరుకుంటారో అదే తీరుకుంటారట అందులో కూడా. అంటే జైలు జీవితం ఎట్టుంటది అనేది ఎలక చెప్పేటందుకు, ఏదైనా తప్పులు చేయాలంటే భయపడేటట్టు ఉండేటందుకు గీ ఇగలం చేస్తుంది అన్నట్టు. మరి చూడాలకి కిరాయి జైలు ఎంతమంది పోతారు ఏందనేదిగా. చూసిండ్లు కదా, ఇవి ఆల్టి మన పటాస్ న్యూస్ల ముచ్చట్లు. రేపు కూడా మంచి మంచి ముచ్చట్లతోని కలుద్దాం. నమస్తే.